బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం విచారణలో కీలక పురోగతి చేరుకుంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కు పీసీ ఘోష్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటెలకు సైతం నోటీసులు జారీ చేశారు. ఇక 15 రోజుల్లో హాజరు కావాలని కమిషన్ నోటీసులో పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం విచారణలో కీలక పురోగతి చేరుకుంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్కు పీసీ ఘోష్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటెలకు సైతం నోటీసులు ఇచ్చారు. ఇక 15 రోజుల్లో హాజరు కావాలని కమిషన్ నోటీసులో పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ కూడా కమిషన్ నోటీసులు జారీ చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ఇది ఏదైతే ఉందో ఇప్పుడు అప్పుల్లో ఉన్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మెడకు కూడా చుట్టుకుంది అనుకోవచ్చా? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రజల కోసం అధికారంలోకి వచ్చే ముందే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన 7th పియర్స్ ఏదైతే ఉందో అది కుంగిపోవడము, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పై కమిషన్ ని వేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ గత ఏడాది మార్చ్ లో కమిషన్ వేగా పలుమార్లు దాదాపు 5 నుంచి 6 సార్లు ఇప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. అంటే దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వడానికి సంబంధించి పలుమార్లు ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా కూడా ఈ నెలతో పూర్తి కావాల్సినటువంటి నివేదిక, అంటే ఈ నెల ఎండింగ్ లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇవ్వాల్సినటువంటి కమిషన్ మరొకసారి గడువు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం, దీనికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సహకరించి మరొక 2 నెలలు గడువు ఇస్తూ కూడా నిన్న తాజాగా నిర్ణయం తీసుకున్న సందర్భం అయితే చూస్తాం. అయితే నిన్న జూలై 31 వరకు కూడా పీసీ ఘోష్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి అంశాన్ని 2 నెలల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడము, అందులో భాగంగానే ఈ రోజు తాజాగా అందులో పాల్గొన్నటువంటి, అందులో అంటే భాగస్వాములైనటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి గత మాజీ సీఎం కేసీఆర్, తర్వాత ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ముగ్గురికి కూడా నోటీసులు జారీసింది. అయితే గత కొంతకాలంగా కమిషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇందులో భాగస్వాములైనటువంటి పూర్తి స్థాయి, అంటే కింది స్థాయి అధికారుల నుంచి కావచ్చు, కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయి అధికారులను కూడా ఇప్పటికి ఒక్కొక్కరుగా విచారించింది, పూర్తి నివేదికను కూడా అప్డేట్ చేసింది. అయితే ఈ నెలతో ముగియనున్న నేపథ్యంలో ఇంకా వీళ్ళ ముగ్గురిని కూడా విచారించడం లేదు అంటూ కూడా మొన్న తాజాగా ఒక
ప్రకటన కూడా రిలీజ్ చేసింది. అయితే నిన్న చేసినటువంటి పొడిగింపులో భాగంగానే వీళ్ళ ముగ్గురిని కూడా ఈ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలైన కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎంతవరకు సహకరించే అవకాశం ఉంది కమిషన్కి? అంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో గత అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు కావచ్చు, కాంట్రాక్ట్ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో మాది ఏమీ లేదు, గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా మేము చేశామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళను బాధ్యులుగా చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేసిన సందర్భం అయితే ఉంది. అయితే ఇందులో భాగంగానే అంటే మొదటి దఫా మనం చూసినట్లయితే కేసీఆర్ సీఎం గా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్. తర్వాత దఫలో మనం చూసినట్లయితే ఇరిగేషన్ శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. వీళ్ళు ముగ్గురిని కూడా బాధ్యులు చేస్తూ ఇప్పటికే ఈ రోజు తాజాగా నోటీసులు కూడా జారీ చేసింది. అయితే వీళ్ళు ఎలా స్పందిస్తూ చూడాల్సి ఉంది, ఎందుకంటే కమిషన్ 15 రోజులు గడువు ఇచ్చింది. 15 రోజుల్లోపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందిగా కోరినట్టుగా వాళ్ళు నోటీసులు పంపించారు. అంతేకాకుండా June 5న కేసీఆర్ ని, June 6న హరీష్ రావుని, June 9న ఈటెల రాజేందర్ ని అంటే విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. అయితే ఇప్పటికే పలుమార్లు కూడా ఈటెల రాజేందర్ ఇలాంటి కమిషన్ ఈ కాళేశ్వర కమిషన్ సంబంధించి వచ్చినటువంటి అంశాల్లో పలుమార్లు కూడా ఈటెల రాజేందర్ ఖచ్చితంగా కమిషన్ అంతకు ముందు గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ లో ఉన్నారు ఈటెల రాజేందర్ అప్పుడులో, కానీ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చిక్కొచ్చే అవకాశం ఏమైనా ఉందా బీఆర్ఎస్కి? ఎందుకంటే ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా వేరే పార్టీలో ఉండటం వలన ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారనే ఆందోళన ఏమన్నా బీఆర్ఎస్లో కనబడుతుందంటారా? లేదు, ఎందుకంటే గతంలో అందులో నిమగ్నమైనటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి ఇప్పటికే కమిషన్ కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. పలుమార్లు ఈటెల రాజేందర్ కూడా దీనికి పూర్తి స్థాయిలో అంటే వివరణ ఇస్తూ వచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిస్తే ఖచ్చితంగా నేను హాజరవుతాను, అందులో నా తప్పేమీ లేదంటూ కూడా పలుమార్లు చెప్పిన సందర్భం కూడా. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ అధినేతగా ఎవ్వరూ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈవెన్ కేబినెట్ మంత్రులు కూడా సొంత సలహాలు, సూచనలు కావచ్చు, సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఎవరైనా కూడా ఖచ్చితంగా కేసీఆర్ చెప్పినట్టుగానే వాళ్ళ అడుగుజాడల్లోనే నడవాలి అని చెప్పేసి పలుమార్లు వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే అందులో మా తప్పేమీ లేదని చెప్పి ఇప్పటివరకు ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అలాంటి స్టేట్మెంట్ నే మరొకసారి ఈటెల రాజేందర్ కూడా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కలవచ్చు. ఎందుకంటే గతంలో మేము సొంత నిర్ణయాలు ఏమి తీసుకోలేదు, ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ చెప్పేటువంటి అంశాలైనా మేము ఫాలో అయ్యాము అని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ చెప్పే అవకాశం ఉన్నట్టుగా అయితే కనబడుతుంది. అయితే హరీష్ రావు, కేసీఆర్ లకు సంబంధించి మనం చూసినట్లయితే వీరు విచారణకు హాజరవుతారా లేదంటే మరొకసారి గడువును అడుగుతారా? ఎందుకంటే గతంలో కూడా విద్యుత్ శాఖకు సంబంధించిన కమిషన్ వీళ్ళు నోటీసులు జారీ చేస్తారు కూడా లేఖ రూపంలో స్పందిస్తాను, విచారణకు రాను అన్నట్టు కూడా కేసీఆర్ చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తన ఇంటికే విచారణ కమిషన్ పిలుచుకుంటారా లేదంటే వీళ్ళు చెప్పినట్టుగా కమిషన్ కు హాజరవుతా మాత్రం వేచి చూడాల్సింది. వీళ్ళ విచారణకు హాజరు కాకుండా కోర్టును సంప్రదిస్తారు. కోర్టును సంప్రదిస్తే వాళ్ళు కోర్టులో తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే కమిషన్ ఫార్వర్డ్ స్టెప్ వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ బబిత.